మీరు లోన్కి వెళ్ళండి సార్. ఓకే. జర్నీ హ్యాపీగా జరిగింది కదా? విజయ్, ఢిల్లీ కూడా చాలా అందంగా ఉంది. ఇద్దరికి ఒకటే రూమ్ ఏమన్నా? మమత ఒంటరిగా ఉండనివాడే కొండముచ్చు. ఏంట్రా ఇది ఇలా వాలిపోయారు? ఏదో వైజాగ్ నుంచి నడిచొచ్చినట్టు ఢిల్లీకి వచ్చామే. ఓ కుతుబ్ మినార్ చూద్దాం, ఒక రెడ్ ఫోర్ట్ని చూద్దాం లేకుండా రండిరా వెళ్దాం. నేను ఎక్కడికి రాను బాబు, బాగా టైర్డ్గా ఉంది. డిస్టర్బ్ చేయొద్దు. ఢిల్లీకి రాగానే ఢిల్లీ బర్రెల్లా తయారయ్యారా? హలో ఫ్రెండ్స్, డార్లింగ్ నేను బయటకు వెళ్తున్నాను, వస్తాను. మర్డర్ చేసి పాడేస్తాను. ఏంట్రా ఏంటి? నేను పిలిస్తే మాత్రం టైట్గా ఉంది, అది పిలిస్తే మాత్రం వస్తాను. నువ్వు అర్థమే కావట్లేదురా. మమత, నేను రెడీగా ఉన్నాను, వస్తున్నా. రేయ్, నేను మమత బయటికి వెళ్తున్నా. మీ ఇద్దరు రూమ్ కడిగి శుభ్రంగా ఉంచండి, ఓకేనా? ఏమైంది? ఏమీ లేదు, ఢిల్లీ బర్రె తండింది. నేను వస్తున్నాను. ఏం చూస్తున్నా? నాకు మాత్రం ఆ దేవుడు పక్షిలా ఎగిరే శక్తినిచ్చుంటే ఈ ఇండియా గేట్ని అమాంతం పెకిలించుకొచ్చి మన వైజాగ్ బీచ్ లో ఉంచి ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బిస్కెట్ అండ్ సి ఫర్ చాక్లెట్ బట్ ఎం ఫర్ నీకేం కావాలని అడుగు, నేను కొనిస్తా. ఏంటి మైకేల్ చూసి అటు షాపింగ్ వెళ్దాం. అయ్యో మైకేల్, ఈ షర్ట్ చాలా బాగుంది, ఇది నువ్వు తీసుకో, ఇది నా గిఫ్ట్. థ్యాంక్ యూ మమతా, సో నైస్ ఆఫ్ యూ. ఈ నలుపు చుడిదారికి, ఈ నలుపు పుట్టుమచ్చకి ఈ గోల్డ్ చున్ని వేసుకుంటే సూపర్ గా ఉంటుంది. ఇది నా గిఫ్ట్, ఉంచుకో. థ్యాంక్ యూ. రేయ్, ఈ షర్ట్ చూసావా? ఎవరిచ్చారో తెలుసా? మీ బామ్మ అనుకున్నావా? మమతారా. షర్ట్ ఇచ్చి ఏం చెప్పిందో తెలుసా? ఐ లవ్ యూ అందరా. దానికి అర్థం తెలుసా నీకు? తను నన్ను లవ్ చేస్తుందిరా. అలాగా? ఏంట్రా మరి అంత సింపుల్ గా అలాగనేసావు? అవును, ఈ పీచు మిఠాయిగాడు ఎక్కడరా? మమతతో బయటికి వెళ్ళడరా. ఈ షర్ట్ చూసావా? ఎవరిచ్చారో తెలుసా? మమత. ఇస్తూ ఏం చెప్పిందో తెలుసా? ఈ క్లిప్ పెట్టి తల్లో పెట్టవా అంది. అలాగే అని ఆ క్లిప్ పెట్టి నా చేతిలో తీసుకుని తన తల్లో పెట్టాను. పెట్టగానే ఏమందో తెలుసా? ఐ లైక్ యూ అని చెప్పింది, ఐ లవ్ యూ అని చెప్పిందిరా. ఈ అమ్మాయిల మనసు నాకు అర్థమే కావట్లేదే. అయ్యా ఏంట్రా ఒక్క బండి కనిపించట్లేదు? అవునరా, ఈ మేనేజర్ కొండముచ్చిగాడు ఒక బండి కూడా అరేంజ్ చేయలేదురా. ఇప్పుడు ఎలా వెళ్తాంరా? నడిచి వెళ్ళాల్సిందేనా? హాయ్. హాయ్. ఆర్ యు కమింగ్ ఫ్రమ్ వైజాగ్? yes. మీరు చాలా అందంగా ఉన్నారు. థ్యాంక్ యూ. మమతరాడు తీసుకెళ్ళిపోతున్నారా? ఏంట్రా ఆ కారు ఎటుపోయిందో తెలియట్లేదు. రేయ్, వేరే దారే లేదు, పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. రేయ్, వీళ్ళేమో ఆంధ్ర పోలీసులా వెంటనే యాక్షన్ తీసుకోవడానికి? ఢిల్లీ పోలీసులరా. భాష ప్రాబ్లం మనం చెప్పి వాళ్ళు అర్థం చేసుకునే లోపు మమత బిడ్డతో తిరిగి వస్తుందిరా. ఏం థింక్ చేశాడరా? ఐడియా. ఈ రోజు స్టేజ్లో పాడబోయే పాటను జాలీగా ఢిల్లీ మొత్తం పాడదాం. వెంటనే తను వంత పాట పాడుతుంది, అప్పుడు స్పాట్ పట్టుకోవచ్చు. కరెక్ట్. గుమ్మడి గువ్వ కొమ్మారమ్మల గువ్వ ఉన్నది కుమారిపోయే. జంటై ఆడేటి గువ్వ పాడేటి గువ్వ ఉన్నట్టుండి వంటరాయే. గుమ్మడి గువ్వ కొమ్మారమ్మల గువ్వ ఉన్నది కుమారిపోయే. జంటై ఆడేటి గువ్వ పాడేటి గువ్వ ఉన్నట్టుండి వంటరాయే. అలలాగా విచితే మెరమ్మా, ఇలా పాట మోసుకెళ్ళవమ్మా. ఇలా పాట మోసుకెళ్ళి నీవు అలా గువ్వ చంత చేర్చవమ్మా. గుమ్మడి గువ్వ కొమ్మారమ్మల గువ్వ ఉన్నది కుమారిపోయే.
జంటై ఆడేటి గువ్వ పాటే పాడేటి గువ్వ ఉన్నట్టుండి ఒంటరాయే కలిసి తిరిగామే స్నేహాల ఒడిలో మెరిసామే ఏనాడు ఒకటై నడిచామే రాగాల చినుకై కురిసామే స్వరాల జడిలో తడిసామే భావాల కవితై పలికామే కాలం మృగమై వలనే విసిరిందెవ్వరే చేరిన స్థలమే స్వరమై తెలిపి చూపవే మేము తెచ్చినట్టు చిట్టి పువ్వా మాకు నచ్చినట్టి మళ్ళీ నవ్వా నిన్ను కోరి చేర వెంట పడ్డాం జాడ చెప్పమంటూ పాట పాడాం గుమ్మ గుమ్మడి గువ్వ కొమ్మారెమ్మల్ల గువ్వ ఉన్న దిక్కు మారిపోయే జంటై ఆడేటి గువ్వ పాటే పాడేటి గువ్వ ఉన్నట్టుండి ఒంటరాయే వాళ్ళు నువ్వెక్కడున్నావోనని పాడుతున్నారు. వెంటనే నువ్వు వంత పాడతావు. వాళ్ళు ఇక్కడికి వచ్చి నిన్ను తీసుకెళ్ళిపోతారు. కానీ ఈ పాండు ఏం చేస్తాడో తెలుసా? పాడాము పిలుపై ఒక పాట చేరాలి గెలుపై తన చోట పాడాలి మనకై మన పాట వయ్యారి వివరం తెలియాలి ఇవాళే వడిగా కలవాలి కన్నీటి కలతే తొలగాలి కలిసి మెలిసిన చెలిమే విడితే అందమా మరచి విడిచిపోతే మనకే న్యాయమా మనమొక్కటైన బృందగానం మన ప్రాణమైన స్నేహరాగం అరే కోయిలమ్మ ఆలకించు సిరి చిందుమము చూపించు రే విజయ్, ఇది నేను మమతకిచ్చిందిరా. ఇది నేను మమత కొనిచ్చాను. దీన్ని బట్టి ఇప్పుడే వస్తాను. సోషల్గా అందరితోనూ చనువుగా తిరగొచ్చు, మాట్లాడొచ్చు. అయినా ఇంత ఇదిగానా? ముంబైలో పుడితే అమెరికన్ స్టైల్లో జీవించాలా? నువ్వు తెలుగింటి పిల్లవి. కాస్తైనా సిగ్గు శరంతో ఉండడం నేర్చుకోవాలి. దారిలో ఎవడు నవ్వినా వెంటనే పళ్ళికిలిస్తావు అన్నాడట. వీడు పెద్ద మగాడు, వీడిని నమ్మి బయటికెళ్తావు. ఛ, టైం బాగుండి వీడొచ్చి కాపాడాడు. లేకుంటే నా ప్రోగ్రాం గత ఏంటి? ప్రోగ్రామ్ సంగతి అటుంచండి సార్. తన గతి ఏమై ఉండేది? ఏమై ఉంటుంది? పాడి బ్రతకడానికి వచ్చిన దానికి పడుకుని బ్రతకాల్సిన గతి పట్టేది. ఆ మొహం చూడు. ఛీ, త్వరగా రెడీ అవ్వు. రే ఏంట్రా మమతను అలా తిట్టిపోతున్నాడు? ఏంటి? మమతను తిట్టిపోతున్నాడా? మమత, ఆ కొండముచ్చిగాడు నేను తిట్టాడా? రేయ్, నువ్వు మీసమున్న మగాడవైతే ఇంకోసారి మళ్ళీ వచ్చి తిట్టిపోరా యాబ్రాసి. ఏంట్రా సౌండ్? ఏం లేదు సార్, సాయంత్రం ప్రోగ్రామ్ కి ఏం డ్రెస్ వేసుకుందాం అనుకుంటున్నాం. ఒరే కోతి మొక్కవా, గోచి పెట్టుకురారా. ఓకే సార్.